96 ఏళ్ల వయసులో ఏం చేయగలమంటే ఏమైనా చేయొచ్చు అని ఒక కమిట్మెంట్‌తో ప్రూవ్ చేస్తున్నారు ప్రొఫెసర్ శాంతమ్మ గారు. I got a gold medal for standing first in chemistry and physics. ఒక క్లాస్ చెప్పాలంటే ఐ విల్ స్పెండ్ 2 hours. ర్యాగింగ్ నా క్లాస్లో అవ్వదు, భయపడతారు. We should be our own masters. You should have a positive thought. లేదంటే ఆ రోజు పడిపోయినట్టేను. చాలా లక్కీ నేను. సో 94 ఏళ్ల వయసులో ఆమె ప్రొఫెసర్గా చేస్తున్నటువంటి టీచింగ్ ఎలా ఉందో చూపించే ప్రయత్నం చేశాను. ఇప్పుడు 2 సంవత్సరాలు గడుస్తోంది. 96 ఏళ్ల వయసులో కూడా తన టీచింగ్ స్కిల్ని కంటిన్యూ చేస్తున్నారు. విజయనగరం జిల్లా సెంచూరియన్ యూనివర్సిటీకి ప్రతిరోజు ఇటు నుంచి 40 కిలోమీటర్లు, అటు నుంచి 40 కిలోమీటర్లు విశాఖపట్నం నుంచి ప్రయాణం చేసి ఈ వయసులో కూడా బ్లాక్ బోర్డ్ పైన పాఠాలు చెప్తూ ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన మహానుభావురాలు ప్రొఫెసర్ శాంతమ్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆమె రెగ్యులర్ లైఫ్ గురించి తెలుసుకోవాలి, మీ అందరికీ చూపించాలని నాకు అనిపించింది. సో అందుకే మళ్ళీ మేడంని కలవటానికి వచ్చేసాను. నమస్తే మా, నమస్తే. ఎలా ఉన్నారు? ఉన్నానండి. ఎస్. సో ఎలా ఉంది టీచింగ్? ఇక్కడి నుంచి యూనివర్సిటీకి వెళ్తున్నారు విజయనగరం. అవును, టైట్ అనిపించట్లేదు? కారు ఉంది కదండి, కారులో కూర్చుంటే వెళుతూ ఉంటాను. అంతగా బాధగా ఉంటే మానేస్తూ ఉంటాను, అంతే. ఎప్పుడు అలా అనిపించలేదు, వెళ్ళటమే అంతే. జనరలీ 50 years వస్తే రెస్ట్ లోనికి వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు చాలా మందిని చూస్తున్నాం. 96 years. అవును, భగవంతుడు ఇచ్చిన శక్తే, అంతే. ఈ చెయ్యి ఇలా కదలాలంటే భగవంతుడు ఇచ్చిన శక్తి లేకపోతే కదలదు. అప్పుడు డాక్టర్ దగ్గరికి పరిగెత్తాలి. అంటే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి, అంతే. సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్. నేను కరెక్ట్గా ఆలోచించానా, ఈ మాట అతనికి చెప్పినప్పుడు నేను సరిగా చెప్పానా, నా స్వార్థం ఎంత, అతని స్వార్థం ఎంత, నేను అతనికి సహాయంగా ఉన్నానా, అతను పడిపోయేట్టున్నానా, ఇలా చూసుకోవాలి. తర్వాత అయినా ఆలోచించుకుంటే ముందు తరానికన్నా పనికి వస్తాం. ఎప్పుడూ ఆలోచించాం, నేను చేసింది కరెక్ట్, నేను అన్నది వేదవాక్కు, అంతే. అలా ఉంటే లాభం. డైలీ ఎన్ని క్లాసెస్ తీసుకుంటారు మేడం? ఈ మధ్య ఇక్కడ సెంచూరియన్ వచ్చాక 4 క్లాసెస్, థియరీ క్లాసెస్ 4 hours. అప్పుడో రోజు గంట. కానీ దాంతో పనులు ఉంటాయి. మరి పేపర్ చూడటం, చదవాలి. ఒక పేపర్ చెప్పాలి అంటే, ఒక క్లాస్ చెప్పాలంటే ఐ విల్ స్పెండ్ 2 hours at home with writing, with speaking out to dummy board. అంత చేస్తా. ముందు మీరు వర్కౌట్ చేస్తారు 2 hours. 2 hours వర్కౌట్ చేయాలి, లేకపోతే బాగుండదు. ఆ రోజు ఏదో డొల్లు పోతుంది. నేను చెప్పుకోవటమే, అక్కడ ఎవరో ఉన్నారని చెప్పుకోవటమే. మరి టీచింగ్ ఫీల్డ్ కి ఎప్పుడు వచ్చారు? ఏ ఇయర్ లో? 1956. 2024లో ఉన్నాం ఇప్పుడు మనం. అప్పటికి ఇప్పటికి చాలా సంవత్సరాలు తేడా. నేను చెప్పటం అలాగే ఉంటుంది, ఏమీ తేడా లేదు. కొంచెం వాయిస్లో తేడా వచ్చి, కానీ ఆ స్ట్రెస్, ఆ తర్వాత స్టాప్ చేయటం, కొంచెం వాళ్ళ వైపు చూసి వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా, అవన్నీ అలాగే ఉన్నాయి. అప్పటికి ఇప్పటికి స్టూడెంట్స్ లో ఏమైనా ఎలాంటి మార్పులు గమనించారు? మార్పులు అంటే దే ఆర్ నాట్ వెరీ అటెంటివ్. ఇన్ స్పైట్ ఆఫ్ ఎఫర్ట్, out of 50 students, some 15 students attentive ఉంటారు, the rest alaka.
దే లూజ్ దేర్ మైండ్స్. ఏదో చూస్తారు, ఏదో మాట్లాడతారు, ఏదో. ఐ అలౌ దెమ్. కొంచెం కేకలేస్తారు, బట్ ఐ జస్ట్ లీవ్ ఇట్. వీ కాంట్ గో ఆన్ కంట్రోల్ దెమ్. మీ లెసన్ మీరు క్లాస్ తీసుకున్నప్పుడు అప్పట్లో లాగా లేరు ఇప్పుడు స్టూడెంట్స్ అని చెప్తున్నారు. 50 మంది విద్యార్థుల్లో ఒక 15 మంది మాత్రమే అటెన్షన్ పే చేస్తారు. మిగతా వాళ్ళని కూడా అటెన్షన్ లోకి తేవడానికి ఎలా వార్న్ చేస్తారు మీరు? ఎలా చేస్తారంటే అప్పుడప్పుడు వాట్ ఈస్ ఇట్ దట్ ఐ హ్యావ్ టోల్డ్ జస్ట్ నౌ అంటూ ఉంటాను. అప్పుడు ఫెయిల్ అవుతారు. అలా కొన్ని ఫెయిల్ అయ్యాక కొంచెం జాగ్రత్త పడతారు, మనల్ని అడుగుతుందేమో అని. అంతే, అంతకన్నా లేదు, ఎక్కువ జాగ్రత్త ఉండదు. దెన్ ఐ టు లూజ్ మై పేషెన్స్. ఐ డోంట్ బాదర్. లెట్ దెమ్ గో హెడ్. లెట్ దెమ్ లెర్న్ ఫ్రమ్ దేర్ ఎక్స్పీరియన్స్. మరి ఎంతసేపు వాళ్ళ మీదే కూర్చుంటే చెప్పే వాళ్ళకి చెప్పొద్దు. అబ్బాయిలు బానే అందరూ అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారు. కొంచెం లూజ్గా ఉంటుంది క్లాస్లో అప్పుడప్పుడు. ఏదో బాల్స్ వేసుకోవటం అవన్నీ ఉంటాయి, చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు నేను బోర్డు వైపు తిరిగినప్పుడు అది కేకలేస్తూ ఉంటాను. ఉన్నాయి ఇప్పుడు కాలేజీలో అవన్నీ ఉన్నాయి. మా అబ్బాయి అమ్మాయి వెళుతుంటే ఇలా కొట్టుకోవటం అవన్నీ ఉన్నాయి. కేకలేస్తూ ఉంటాం, అంతకన్నా ఏం చేస్తామండి. మా ఈ వయసులో మీరు వచ్చి బ్లాక్ బోర్డ్ పైన లెసన్ చెప్తున్నారు, ఇంత టైం స్పెండ్ చేస్తున్నారు, ఇంత ఎనర్జీ గెయిన్ చేస్తున్నారు వాళ్ళ కోసం అన్నప్పుడు వాళ్ళు డిసిప్లిన్ లో ఉండాలి కదా. అంటే వాళ్ళు డిసిప్లిన్ లో ఉండేవాళ్ళు చక్కగా వింటూ ఉంటారు, బ్యాక్ సీట్ లో కూర్చుంటారు. నేను అటు తిరిగినప్పుడు హుష్ అనేవాళ్ళు. అలాంటి వాళ్ళని మనం కంట్రోల్ చేయలేము. ఒక టైప్ ఆఫ్ ర్యాగింగ్ అంతేనా? ఒక టైప్ ఆఫ్ లో ర్యాగింగ్ చేస్తారు. ర్యాగింగ్ నా క్లాస్లో అవ్వదు, భయపడతారు. అది ఎప్పుడు లేదు. కానీ కొంచెం మాట్లాడుకోవటం, అమ్మాయిల పక్కన కూర్చుంటారు, ఎన్నో నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. అది కూడా వద్దంటాను. వద్దంటే వింటారా, సహజం. ఆ కాన్సన్ట్రేషన్ తగ్గింది. మేమంటే మా రోజుల్లో ఇలా చూసామంటే కళ్ళు తిప్పేవాళ్ళం కాదు. బోర్డు, మాస్టరు, మేము అంతే. ఇంకో ధ్యాస ఉండేది కాదు. మరి ఇప్పుడు అలా లేదే. యు కాంట్ ఫైండ్ ఎనీ స్టూడెంట్ లైక్ దట్. మీరు చెప్తుంటే నాకు ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది, అన్ని వినాలనిపిస్తుంది. ఎనీ క్లాస్ యు టేక్, ఎనీ క్లాస్, హయ్యర్ క్లాస్, లోవర్ క్లాస్, ఆ లెవెల్లో లేదు. అందరూ కూర్చొని అటెన్షన్ లెవెల్లో లేదు ఇప్పుడు. ఐఐటిలో ఎక్కడన్నా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పెద్ద పెద్ద క్లాసిఫైడ్ ఇన్స్టిట్యూషన్స్లో కాస్త వీ కెన్ ఎక్స్పెక్ట్. మామూలు టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్లో వీ కాంట్ ఎక్స్పెక్ట్. బికాజ్ అక్కడికి ఆల్ టైప్స్ ఆఫ్ జనం వస్తారు. బికాజ్ ఐఐటిలో ఒక స్టాండర్డ్ వాళ్ళు వస్తారు. వాళ్ళు ఫస్ట్ రావాలి, ఏదో గెయిన్ చేయాలి అనే వాళ్ళు వస్తారు. ఇక్కడ అలా కాదుగా, ఎలాగో అలా పాస్ అవుదాం అనే వాళ్ళు వస్తారు. వాట్ ఈస్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే మీ ఆస్పెక్ట్ లో ఏం చెప్తారు? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో వీళ్ళు పెట్టడం సిలబస్ అవన్నీ బాగా మంచి సిలబస్ అవి పెడతారు. చెప్పేవాళ్ళు కూడా జాగ్రత్తగా చెప్పాలి. ఇప్పుడు సిలబస్, చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు, అట్మాస్ఫియర్ ఇన్ని ఉన్నాయి. సిలబస్ కష్టంగా ఉంటే చెప్పేవాడు చెప్పలేడు. సిలబస్ కొంచెం పర్వాలేదంటే బాగా చెప్పేవాడు చెప్తాడు. బాగా చెప్పలేని వాడు ఏం చేసినా చెప్పలేడు వాడు. స్టూడెంట్ అయినా అంతే. అటెన్షన్ నేను చెప్తాను, కళ్ళు బోర్డు మీద ఉండాలి, మాస్టర్ వైపు చెవులు ఉండాలి, మీరు కదలకూడదు. ఇవన్నీ ఒక యోగా స్థితిలో కూర్చోవాలి మీరు, లేకపోతే అర్థం కాదు అని నేను చెప్పినా వినేవాళ్ళు వింటారు. అసలు కొద్దిమంది నిజంగా చదువుకుందాం, డిగ్రీ పొందుదాం, మన ఎయిమ్ ఇది, మన గోల్ ఇది అని అనుకునేవాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు. అలాంటి వాళ్ళు కనిపెట్టచ్చు మనం. మా 1956లో టీచింగ్ ఫీల్డ్కి వచ్చానన్నారు. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ, ఏ స్కూల్లో పనిచేశారు? స్కూలు నేను యూనివర్సిటీలో పనిచేశాను.
ఆంధ్ర యూనివర్సిటీలో బిఎస్సి ఆనర్స్కి చెప్పేదాన్ని, ఎంఎస్సికి బిఎస్సి ఆనర్స్కి చెప్పేదాన్ని. మాకు బిఎస్సి లేదు, బిఎస్సి ఆనర్స్ ఉండేది, దానికి చెప్పేదాన్ని. మాకు కష్టపడి చెప్పేది. ఇంట్లో గది తలుపులు వేసుకొని గట్టిగా అరుస్తూ క్లాస్ రూమ్ లెక్చర్లా చెప్పేదాన్ని. బాగా ప్రాక్టీస్ చేసి వెళ్ళేది. ఇప్పుడు 96 ఇయర్స్ మీ రెగ్యులర్ లైఫ్ ఏంటి, ఏం చేస్తూ ఉంటారని చాలా మందికి తెలుసుకోవాలని ఉంది. లివింగ్లో వర్క్ చేయాలి అంతే. ఇక్కడికి వచ్చాక నాకు మంచం కనపడుతోంది. మా రూమ్లో ఒక మంచం ఉంటుంది. ఇక్కడికి వచ్చాక నాకు మామూలు హౌస్ అయితే ఇంత రూమ్స్లో మంచాలు అవి ఉండవు కదా. ఈ ఫ్లాట్స్లో ఎవరి రూమ్లో వాళ్ళ మంచం ఉంటుంది. ఆ మంచం చూస్తే పడుకుంటా. కాబట్టి అది పోగొట్టుకునేప్పటికీ టైం పట్టింది నాకు. I should not sleep whenever I want. If I have to sleep only at a particular stage, not when I see a cot. అంత వీక్నెస్ ఇప్పుడు వచ్చింది. వచ్చితే కొంచెం సెటరేట్ అయింది. కాబట్టి ఏమిటంటే అలాంటి పిచ్చి పిచ్చివన్నీ సెటరేట్ మనమే చేసుకుంటూ ఉండాలి. సెల్ఫ్ కరెక్షన్. We should be our own masters. సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్. ఎవడో నువ్వేమిటో అలా చేస్తున్నావు అంటే కోపం వస్తుంది. నేనే కనుక నేనేమిటి ఇలా చేస్తున్నాను ఇవాళ అంటే బాగుపడతాం. ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, ఫుడ్ డైట్ ఎలా, ఏం తీసుకుంటారు? ఏంటి ఫుడ్ హ్యాబిట్ అండి? ఆకలేసినప్పుడు తింటా, పిచ్చిగా తిన్ను. చాలా ఈ మధ్య ఏజ్ అడ్వాన్స్ అయ్యాక కొద్దిగా తింటున్నా. మిగతా టైంలో వాటర్ తీసుకుంటున్నాను. ఆకలేసినప్పుడు వాటర్ తీసుకుంటాను. కొంచెం క్వాంటిటీ తగ్గించాను. తర్వాత ఊరికే దుంపలు అలాంటివన్నీ ఎక్కువ తీసుకోవటం లేదు. సో ఐఎమ్ మెయింటైనింగ్ ద లైఫ్ వెరీ సేఫ్లీ, నాట్ ఇన్వాల్వింగ్ మై సెల్ఫ్ ఇన్ టు దట్ సైడ్ ఆర్ దిస్ సైడ్. అప్పటికిప్పటికి డైట్ లో చాలా వేరియేషన్స్. అప్పట్లో ఏం తినేవాళ్ళు ఎక్కువగా? అప్పట్లో అన్ని మనుషులు చాలా స్ట్రెంగ్త్ గా అనిపిస్తారు. అప్పట్లో అన్నీ తినేసేదాన్ని. నాకు ఆకలి ఉన్నా లేకపోయినా కనపడితే తినేసేదాన్ని. అప్పుడు పెద్ద కంట్రోల్ ఉండేది కాదు. ఇప్పుడు అలా కాకుండా నిజంగా ఆకలి వేసినప్పుడే తినటం, లేకపోతే ఊరుకోవటం. హెల్త్ రీత్యా ఐఎమ్ మెయింటైనింగ్ దట్. క్వాంటిటీ తగ్గించేసాను. నాకు పప్పు అంటే ఇష్టం, అది తగ్గలేదు ఇంకా. అది తగ్గించాలి, కానీ దట్ గివ్ స్ట్రెంగ్త్ టు ద బాడీ. అందుకని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయటం లేదు అంతే. మా ఇప్పుడు జస్ట్ 40 ఇయర్స్కి వస్తే చాలు, లేని హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. బట్ గాడ్ గ్రేస్ ఏంటంటే 100 ఏళ్ళప్పుడు కూడా మీరు ఇంకా టీచింగ్ ఫీల్డ్లో ఉండాలి అనేది మీకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు గాడ్. ఏం చెప్తారు? అంతే. నాకు ఎప్పుడు టీచ్ చేయటమే నాకు అలవాటు. చూస్తుంటే ఏదన్నా రాంగ్గా పెడుతుంటే నౌ కమన్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ అంటూ ఉంటారు. సో 1947 ఇండిపెండెన్స్ డే టైం అప్పుడు ఎట్లా ఉండేది? అప్పుడు వచ్చాను. అప్పుడు జాయిన్ అయ్యాను ఆంధ్ర యూనివర్సిటీలో. ఆన్ దట్ డే విత్ ద ఫ్లాగ్ ఆన్ వీ హ్యావ్ గాన్ రౌండ్ ద క్యాంపస్. బాగుండేది. I got a gold medal for standing first in chemistry and physics in intermediate all-round state examination. అప్పుడు కాంపోజిట్ స్టేట్ ఉండేది, మెడ్రాస్ మాది అన్ని. దానిలో ఫస్ట్ వచ్చాను. సో ఐ గాట్ gold medal. That because of that gold medal, I entered honors. Even though my father, who has trained me, really wanted me to study medicine because I am MPC. ఎంపీసీ వాళ్ళకి లాస్ట్ ఛాన్స్ అది. ఎంతో బతిమాలారు. నో ఐ విల్ గో ఇన్ టు దిస్ ఆనర్స్. దెన్ హీ సెడ్ ఆల్ రైట్. మా అప్పుడు మీరు చదువుకున్నప్పుడు ఇంటర్ కానీ 10th క్లాస్ ఆ టైంలో ఎలా ఉండేది స్కూల్ కల్చర్?
ఇంట్రెస్ట్ గా ఉంది తెలుసుకోవాలి. బాగుండేదండి. చాలా చాలా కాంపిటేటివ్గా ఉండేది. ప్రతి స్టూడెంట్ ఇంకో స్టూడెంట్ చూసి నేర్చుకునేటట్టుగా ఉండేది. వాళ్ళు ఎక్కడ ఫస్ట్ వస్తారు అని. ఎంతమంది ఉండేవారు స్ట్రెంత్? ఉండేవారండి, 25 మంది ఉండేవాళ్ళం క్లాస్లో. I toured at Madanapalli, Theosophical School, Nellore, ABM Girls High School, and Kurnool, Kadapa, రాజమండ్రి, ఇవన్నీ తిరిగాం. మా ఫాదర్ జ్యుడిషియల్ సైడ్ ఆయన, అందుకని అన్నీ తిరిగాం. సో అన్నిట్లో కూడా ఐ యూస్ టు ఫేర్ వెరీ వెల్. విశాఖపట్నం ఎప్పుడు వచ్చారు? విశాఖపట్నం 45. 1945. 45లో ఇంటర్మీడియట్కి వచ్చా. అప్పుడు విశాఖపట్నం వచ్చా. అప్పుడు మన విశాఖపట్నం ఎలా ఉండేది? అంత రబిష్గా ఉండేది. అంత ఇసుకగా, చెట్లు గాలి బాగుండేది కాదు. అయినా మా ఫాదర్ జడ్జిగా వచ్చారు. మంచి ఇల్లు అది ఉండేది, బాగా ఉండేవాడు. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్? నా బెస్ట్ ఫ్రెండ్ అంటే ఐ కాంట్ డిఫైన్ లైక్ దట్. ఐ కెన్ సే ఓన్లీ ద ఫ్రెండ్ ఇన్ మీ ఇస్ ది థాట్ సరిగా ఉంటే ఫ్రెండే. థాట్ ఇలా ఉందనుకోండి, ఇట్స్ నాట్ మై ఫ్రెండ్. నేను థాట్ని మించిన శక్తి ఇంకోటి లేదని నాది. యూ షుడ్ హ్యావ్ ఏ పాజిటివ్ థాట్. లేదంటే ఆ రోజు పడిపోయినట్టేను. ఇప్పుడు చాలా హ్యూమన్ కల్చర్ మారింది చాలా వరకు. ఏమి మీకు నచ్చట్లేదు సిస్టంలో? మీరు చెప్పారు మన ఆలోచనే మన మంచి స్నేహానికి. ఏమి నచ్చటం లేదంటే ఎక్స్టర్నల్ బ్యూటిఫికేషన్ నచ్చటం లేదు నాకు. See, the person should be beautiful because of so many other qualities, not external beautification. ఇప్పుడు ఏమన్నా చూడగానే విపరీతమైన బ్యూటిఫికేషన్ ఉంటే ఐ హేట్ ఇట్, ఐదర్ ఇన్ మ్యాన్ ఆర్ ఇన్ ఉమెన్. The first thing which tickles me is that one. ఎందుకు అదంతా? Is it for themselves or is it for others? ఇతరులు సంతోషించాలని చేస్తున్నావా, నీ సంతోషం దాని వల్ల వస్తుందా అని క్వశ్చన్ చేసుకుంటే there is no answer. What is beauty? Real beauty? Real beauty is nothing like self evolution is the real beauty. ఎప్పటి స్టేజ్లో కన్నా ఇంకొంచెం పైకి వెళ్ళగలిగితే బ్యూటిఫుల్, వండర్ఫుల్, ఎక్సైటింగ్, ఎక్సలెంట్, హ్యాట్స్ ఆఫ్.